దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పరిశుద్ధులు అందరికి వందనాలండి. అందరికి వందనాలు. మంచిది. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. 15వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృప. చాలా మంచి ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగున ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. గడిచిన దినమంతా ప్రభా, వారమంతా మమ్మల్ని కాపాడి మీ రెక్కల చాటును భద్రపరిచి మరొక ఆదివారం నీ సన్నిధిలో ఈ విధంగా చేరి ప్రభా మీ నామాన్ని స్తుతించి మహింపరిచే భాగ్యం మాకు ఇచ్చింది. దేవా, నీకు వందనాలు చెల్లించుకున్నావు నాయన. అలాగే వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వించండి, ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. అందరిని మీ ఆత్మతో మీ వాక్యంతో నింపమని ప్రార్థిస్తున్నావు నాయన. ఇంకా రావాల్సిన వారిని త్వరగా మీ సన్నిధి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, నీకు వందనాలు చెల్లించుకున్నాం. అలాగే చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా, మనం చదువుకున్న ఈ మాటల్లో మనం కొంతకాలంగా ఈ అపోస్తలుడు పౌలు రాసిన కొరింథీ పత్రిక చదువుకుంటూ వస్తున్నాం. చివరికి వచ్చింది అధ్యాయాలు. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు గడిచిన 2 దినాలు, గురువారం రాత్రి, శనివారం కూడా ఈ 15వ అధ్యాయంలోని ధ్యానం చేసుకున్నాం. యేసు ప్రభు పునరుద్ధరణ గురించి వాళ్ళు అనుమానంగా ఉన్నప్పుడు కొరింథీ సంఘము ఆ సంఘంతో దేవుడు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఆయన నిజంగా తిరిగి లేచాడు, మన కోసం లోకానికి దిగి వచ్చాడు, ఆయన మన కోసం మరణించాడు, మన కోసం, మన పాపాల కోసం ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని 2 దినాలు మనము ఈ 15వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం. అయితే మరలా ఈరోజు కూడా 15వ అధ్యాయంలోనే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఇంకా అర్థం ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, మనము ఈ విధంగా ఉన్నామంటే, అంటే ఆయన ఏమంటున్నాడు, నేనేమై ఉన్నానో దేవుని కృప వలన అయి ఉన్నాను అంటున్నాడు. అంటే మనం అందరం ఏమై ఉన్నామంటే దేవుని కృప మనకు తోడుగా ఉంది కాబట్టి మనం ఈ విధంగా ఉన్నాం, మనం సంతోషంగా ఉన్నాం, మనం సమాధానంగా ఉన్నాం, మనం మంచిగా హాయిగా తింటున్నాం, త్రాగుతున్నాం, సుఖంగా ఉంటున్నాం అంటే దేవుని కృప మనకు తోడుగా ఉంది కాబట్టి అని అర్థమయ్యే విధంగా వాళ్ళకు చెప్పకుండా ఆయన తను తానే చెప్పుకుంటున్నాడు. నేనేమై ఉన్నానంటే మీరు కూడా అదే ఉన్నారు అని అర్థం చేసుకునే విధంగా ఆ పౌలు మాట్లాడుతున్నాడు. నేను ఏమై ఉన్నానో దేవుని కృప అయి ఉన్నాను అని ఆ మాట మనం చదువుకున్నట్టయితే, అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృప. ఇక్కడ 3 విషయాలు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అది ఏమిటంటే, మొదటగా నేనేమై ఉన్నానో అది దేవుని కృప అన్నాడు. రెండవదేమో నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, దాన్ని ఉపయోగించుకున్నాను, దాన్ని నిష్ఫలం చేసుకోలేదు, నేను దాన్ని ఉపయోగించుకొని నేను అభివృద్ధి చెందాను దేవుని కృపలో అని రెండవదిగా అన్నాడు. అయితే మూడోది ఏమన్నాడంటే, వారందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడ్డాను అన్నాడు. కానీ ప్రయాసపడింది నేను కాదు. మొదట ఏమన్నాడంటే, వారందరికంటే మిగిలిన వాళ్ళకంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను దేవుని సన్నిధిలో అని, ప్రయాసపడింది నేను కాదు, నాలో ఉన్న దేవుని కృపయే అని తనను తాను తగ్గించుకుంటూ దేవుని హెచ్చిస్తూ, నా బలము కాదు, నా శక్తి కాదు, ఇది దేవుని కృప నాకు తోడుగా ఉంది కాబట్టే ఇన్ని సంఘాలు తిరిగాను,
ఎన్ని ప్రాంతాలు తిరిగాను, ఎంతమందిని రక్షించగలిగాను, ఎంతమందికి బాప్తిస్మం ఇవ్వగలిగాను, ఎంతమందిని దేవుని వైపు త్రిప్పగలిగానంటే అది నా బలము కాదు, నా శక్తి కాదు, దేవుని కృప నాకు తోడుగా ఉంది కాబట్టి ఈ విధంగా నేను చేయగలిగాను అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, మనం ఈ విధంగా దేవుని సన్నిధిలో సంతోషంగా ఆరోగ్యాలు కలిగి దేవుని మందిరంలోకి వచ్చి ఈ విధంగా మనం కూర్చొని దేవుని వాక్యం వింటున్నామంటే, ఇంత ఇంత ఆరోగ్యం దేవుడు మనకి ఇచ్చాడంటే అది దేవుని కృప అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఈ కృప లేకుండా, ఈ ఆరోగ్యాలు లేకుండా, లేకపోతే ఇంత మంచి అవకాశాలు లేకుండా ఎంతోమంది మనం చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నాం మనం. ఎంతోమంది అకాల మరణాలు చెందుతున్నారు, మంచిగా ఉన్నట్టే ఉంటున్నారు, తెల్లవారుసరికి చనిపోయిన వార్తలు వింటున్నాం మనం. ఈరోజు మన ఊళ్ళో కూడా విన్నాం. ఈ మధ్యకాలం ఎంతోమంది వయసు లేకుండానే, వయసు ముసలివాళ్ళు లేకుండానే చిన్న వయసులో చనిపోతున్న వారిని గమనిస్తున్నాం. చాలామంది హాస్పిటల్ పాలై రోగాలతో, వ్యాధులతో హాస్పిటల్లో మూలుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం మనం. అయితే దేవుడు అలాంటి పరిస్థితులు మనకు రాకుండా మనం ఈ విధంగా సంతోషంగా దేవుని మందిరంలోకి వచ్చి దేవుని వాక్యం వింటూ ఆయన సన్నిధిలో కూర్చున్నామంటే, ఆయన పాదాల దగ్గర కూర్చున్నామంటే అది దేవుని కృప తప్ప మరొకటి కాదని మనం నమ్మాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని కృప మనకు తోడుగా ఉంది కాబట్టే మనం ఈ విధంగా ఆరోగ్యంగా మంచిగా దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటూ కూర్చున్నాం. అదే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, మీరు కొరింథీయులారా, మీరు ఈ విధంగా ఉన్నారంటే, సంతోషంగా ఉన్నారంటే, దేవుని సన్నిధికి వచ్చి మందిరంలో ఉన్నారంటే అది దేవుని కృప. మీరు ఏమై ఉన్నారో దేవుని కృప అంటున్నాడు. అంటే నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల అయ్యున్నాను అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు అపోస్తలుడైన పౌలు? ఒకానొక ఇప్పుడు ఎలాంటి వాడిగా ఉన్నాడు, ఇప్పుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు అని ఆయన దాన్ని బేరీజు వేసుకుంటూ, దాన్ని సరి చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఒకప్పుడు నేను సంఘాన్ని హింసించిన వాడిని. అక్కడే మనం చదివినట్టయితే 15వ అధ్యాయంలో అంటే ఏమంటాడు అక్కడ, 8, 9 వచనాల్లో, అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడ్డాడు యేసు ప్రభు. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలు అనబట్టకు యోగ్యుడిని కాను నేను. ఎంత మాత్రం యోగ్యుడిని కాదు నేను. ఎంత మాత్రం అపోస్తలుడు అనే మాట అనిపించుకోవడానికి యోగ్యత నాకు లేదు. ఎందుకంటే సంఘాన్ని హింసించాను నేను, సంఘాన్ని దూషించాను నేను, సంఘస్థులందరినీ ఈడ్చుకొని పోయాను రోడ్ల మీద, అలా చెరసాల్లో వేయించాను నేను, చంపడానికి ప్రయత్నం చేశాను ఎంతోమందిని కూడా అని నేను ఏమాత్రము యోగ్యత లేనివాడు నేను అని పౌలు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఏమై ఉన్నానో దేవుని కృప. అప్పుడు ఎలాంటి జీవితం జీవించానో అలాంటి జీవితాన్ని తీసివేసి దేవుడు నాకు దేవుని కృప ఇచ్చాడు నాకు. ఈరోజు ఈ విధంగా దేవుని మాటలు మాట్లాడుతున్నానంటే, ఈ విధంగా దేవుని సన్నిధిలో ఉండి కొనసాగుతున్నానంటే అది దేవుని కృప నన్ను బలపరిచింది, నన్ను మార్చింది దేవుని కృప అని పౌలు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి రక్షణ పొందుకొని దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నామంటే ఒకప్పుడు మన జీవితం ఏమైంది, మనం ఏమై ఉన్నాం ఒకప్పుడు, అప్పుడు ఏమై ఉన్నాం, ఇప్పుడు ఏమై ఉన్నాం అని మనము ఆలోచన చేసినట్టయితే మన జీవితంలో ఎంతో మార్పు మనకు కనపడుతుంది, ఎంతో వ్యత్యాసం కనపడుతుంది మనకి. అప్పుడు వ్యర్థమైన జీవితాన్ని జీవించాము, అప్పుడు వ్యర్థంగా తిరిగాము, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ అందరి చేత అసహించుకునే వాళ్ళంగా, అందరి చేత తిరస్కరించబడిన వారిగా ఆ విధంగా మనం ఉన్నాం. అలాంటి అప్పుడు ఏమై ఉన్నామో ఆ జీవితాన్ని మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేది మనం ఆలోచన చేసినట్టయితే ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ఉన్నామంటే దేవుని కృప నీకు నాకు తోడుగా ఉంది కాబట్టి ఈ విధంగా ఉన్నామని అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత వ్యత్యాసం మనం ఆలోచించుకోవచ్చు. పౌలు చెబుతున్నట్టు కాదు, కానీ మనం ఆలోచన చేసుకుంటే ఎంత మార్పు వచ్చింది మనలో, ఎందుకు ఇంత మార్పు వచ్చింది, ఎందుకు వ్యర్థమైనవన్నీ మన జీవితం నుంచి బయటికి పోయినాయి, ఎందుకు పాప జీవితం విడిచిపెట్టి ఇలా వచ్చామంటే దేవుడు మనల్ని ఏర్పరచుకోవటానికి, దేవుడు మనల్ని కాపాడడానికి, మన జీవితాన్ని బాగు చేయడానికి దేవుడు మనలో ఆయన కృపను ఇచ్చాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని వెంటనే గమనించినట్టయితే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఒకప్పుడు నేను సంఘాన్ని హింసించాను, దూషించాను, అవమానించాను, కానీ ఇప్పుడు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లే అయి ఉన్నాను అంటున్నాడు. గమనించినట్టయితే అపోస్తలుడైన పౌలు ఇంకా మాట్లాడుతూ కొన్ని మాటలు గమనించినట్టయితే ఆ దేవుని కృప పౌలుకి తోడుగా ఉందంటే ఎలా ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో దేవునికి కృప అపోస్తలుడైన పౌలు తోడుగా ఉంది అని గమనించినట్టయితే మొదటిగా అక్కడ ఏం రాయబడిందంటే అనర్హులకు అర్హత ఇవ్వడము దేవుని కృప. మొట్టమొదటిగా ఒక పాయింట్ ఏమిటంటే అనర్హులకు, అర్హత లేని వారికి, యోగ్యత లేని వారికి
యోగ్యత లేని వారికి అర్హత ఇవ్వటం, యోగ్యత ఇవ్వటం అనేది దేవుని కృప. అది ఆయన గురించే మనం బయటికి వెళ్ళకుండా పౌలు గురించే మనం మాట్లాడుకుందాం, మన గురించి మనం మాట్లాడుకుందాం. పౌలుకి అర్హత లేనివాడే, యోగ్యత లేనివాడే. అలాంటి వాడికి, అర్హత లేని వాడికి దేవుని కృప ఇచ్చాడు కాబట్టి, ఆ కృప ఇచ్చాడు కాబట్టి ఆయన అర్హుడుగా అయిపోయాడు. మనం అర్హులు కావాలంటే దేవుని సన్నిధిలో, దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలంటే, యోగ్యత కలిగిన వారిగా ఉండాలంటే, మనం కూడా ఆయన కృపను మనం పొందుకుంటేనే అర్హత కలిగిన వారిగా మారిపోతామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట మనం చదువుకున్నట్టయితే, ఇంతవరకు మనం చెప్పుకున్న మాట ఏది? తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో అక్కడ మనం చూస్తే, మొదటి అధ్యాయం తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం మనం చూసినట్టయితే, ఇంతవరకు మనం చెప్పుకున్న మాటలు మరొకసారి చూద్దాం. ఆ మాట కూడా, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరించబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించెను. చాలు గమనించండి. ఇక్కడ మాట్లాడుతున్న మాటలు అంటే, నేను ఒకప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నానంటే, నేను అర్హత లేని వాడినిగా, యోగ్యత లేని వాడినిగా, హింసకుడుగా, దోషకుడుగా, యేసు ప్రభుని హింసించిన వాడుగా నేను ఉన్నాను. అయితే నాకు యేసు ప్రభు ఏం చేశారంటే, ఆయన కృప, క్రీస్తు యేసునందున విశ్వాసమున ప్రేమ అత్యధికంగా నాలో విస్తరించింది. ఆయన కృప నాకు ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా నేను అత్యధికంగా విశ్వాసంతో, నమ్మకంతో నేనున్నానంటే దేవుని కృప నాకు తోడుగా ఉంది. కాబట్టి అర్హత లేని వారికి అర్హత ఇచ్చే దేవుడు, ఎన్నిక లేని వారిని ఎన్నుకునే దేవుడు ఆయన. ఈరోజు నీకు నాకు కూడా అర్హత లేని మనల్ని ఆయన మనకు అర్హతనిచ్చి, ఒక యోగ్యతనిచ్చి, ఆయన కృప మనకు ఇచ్చి, ఆయన సన్నిధిలో ఆయన వాక్యం ధ్యానించుకోవడానికి, ఆయన మాటలు వినడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే పౌలు మాట్లాడుతున్నాడు, ఏమాత్రం యోగ్యత లేని, అర్హత లేని నన్ను దేవుడు ఎన్నుకొని నా కృపను అనుగ్రహించాడు అని మాట్లాడుతున్నాడు. రెండోది మనం చూసినట్టయితే, దేవుని కృప మనల్ని ఫలింపజేస్తుంది, ప్రేరేపిస్తుంది. దేవుని వాక్యం రాయబడింది. దేవుని కృప మనల్ని ఫలింపజేస్తుందంట, మనల్ని ఇంకా ప్రేరేపింపజేస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కృప మనలో ఉంటే దేవుని సన్నిధిలో ఆత్మీయంగా మనం ఫలిస్తాము, దేవుని సన్నిధిలో మనం ప్రేరేపించబడతాము అని మాట రాయబడి. మనం చూసినట్టయితే ఆ తీతు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడినైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ మాట్లాడుతుంటే, మనము దేవుని కృప ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఆ దేవుని కృప మనకు తోడుగా ఉండి మన ప్రత్యక్షం అయ్యే ఉంటున్నాడు. భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుచుండవలని మనకి దేవుడు మనతో బోధిస్తున్నాడు. ఆయన కృప మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి అని దేవుడు ఏమి చేయాలి మనం అంటే, భక్తిహీనతను విడిచిపెట్టాలి, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించాలి, శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత మనకు కావాలి. ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూసేవారిగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే, యేసు ప్రభు కృప మనం పొందుకోవాలంటే మనకు అర్హత కావాలన్న ఒకటి, మనం ఇంకా ఫలించాలంటే, ఆత్మీయంగా ఫలించాలంటే కృపలో దేవుడు, మనం ఇంకా ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని కృప మనం ఉండాలంటే, మనం ఫలించాలి. ఆత్మీయంగా ఎదగాలంటే ఆయన కృప మనకు తోడుగా ఉండాలి.
కాబట్టి మనం ఇంకా మనలో విసర్జించి ఇవన్నీ కూడా లోక సంబంధించినవన్నీ కూడా తీసివేసుకొని దురాశలు ఇక్కడ ఏమైతే మనలో ఇంకా లోక సంబంధించి ఉన్నాయో అవన్నీ మనం దూరం చేసుకుంటే అప్పుడు దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే కదా, దేవుడి కృప మనకు రావాలంటే, ఆయన మనలోకి రావాలంటే మనం ఏం చేయాలి? మనలో ఉన్నవన్నీ తీసివేసుకుంటేనే వ్యర్థమైనవి ఆయన మనలోకి వస్తాడు. మనలో ఉన్నవన్నీ అలాగూ ఉంచుకుంటే దేవుడు మనలోకి రాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి, పరిశుద్ధమైన స్థలాల్లో నివసించే దేవుడు కాబట్టి, మన హృదయం కూడా పరిశుద్ధంగా ఉంటే ఆయన మనలో ఉంటాడు. కానీ అపరిశుద్ధంగా అపవిత్రంగా ఉంటే ఆయన మనలోకి రావడానికి ఇష్టపడ్డా ఆయన. కాబట్టి అలాగ మనం దేవుని కృప మనకు తోడుగా ఉండాలంటే మనం ఇవన్నీ కూడా లోకస్తమం నుంచి తీసివేసుకోవాలని మాట్లాడుతున్నాడు. ఇంకోటి మనం చూసినట్టయితే దేవుని కృప మనలో ఉండాలంటే మన సొంత బలాన్ని ప్రక్కన పెట్టేసి దేవుని శక్తికి, దేవుని బలానికి మనం ప్రయారిటీ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. మనం అనుకుంటాం, మనకి పాట కూడా పాడుకున్నాం, ఆయన మన బలం కాదు అది. మన బలము మన సొంత శక్తి, సొంత ఆలోచన ప్రకారం మనం అలాగా ముందు కొనసాగితే అది ఈ లోకం సంబంధించిన వరకు ఉపయోగపడుద్ది, కానీ దేవునికి ఆత్మ సంబంధించిందిగా ఉపయోగపడదు అది. కాబట్టి దేవుని బలం నాకు కావాలి, దేవుని శక్తి నాకు కావాలి అని మనం కోరుకోవాలంటే దేవుని కృప మనకు తోడుగా ఉంటే తప్ప దేవుని శక్తి, దేవుని బలము మనకి తోడుగా ఉంటుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. దేవుని స్తోత్రించలిద్దాం. హల్లెలూయా. మనం కృపచేత రక్షించబడి ఉన్నాం. ఎలా రక్షించబడి ఉన్నాము? ఆయన మన కోసం, మనం చేసిన పాప దోషాల కోసం ఆయన మరణించి మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారిగా మనం ఉన్నప్పుడు వాటన్నిటిని తీసివేయడానికి, మనం మరణం నుంచి మనం జీవంలోకి మనం ప్రవేశపెట్టడానికి ఆయన కృప మనకు తోడుగా ఇచ్చాడు. ఆయన కృప మనకు తోడుగా ఇచ్చాడు కాబట్టి దాని ద్వారా మనం రక్షించబడ్డామని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం కృప ద్వారా రక్షించబడ్డాం దేవుని సన్నిధిలో. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా దేవుని కృప మనకు తోడుగా ఉంటే అది మన సొంత బలం ఉన్నా లేకపోయినా దానికి సంబంధం లేదు. దానికి దేవుని బలం మనకు కావాలి, దేవుని శక్తి మనకు కావాలి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఇంకా ఫలించాలంటే దేవుని కృప మనకు కావాలి, మనం అర్హులుగా ఉండాలంటే దేవుని కృప మనకు కావాలి ఆత్మీయంగా. ఇవన్నీ మనం గమనించాలంటే దేవుడు మనకు తోడుగా లేకపోతే మనం ఏ విషయంలో కూడా మనం ఆత్మీయంగా ఫలించలేమని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ ప్రతి విషయంలో కూడా దేవుని శక్తి, దేవుని బలము, దేవుని కృప మనకు తోడుగా ఉంటే ఆత్మీయంగా ముందు కొనసాగలం. కానీ లేకపోతే ఏ మాత్రం కూడా మనం ఆత్మీయం కొనసాగలేము. మన ఆత్మీయత దేనికి కూడా పనికి రాదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆస్వాదిస్తూ ఉండాలి. ప్రభా, నువ్వు నాలో ఉండు, నాతో ఉండు ప్రభా, నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీ కృప నాకు కావాలి ప్రభా. కాబట్టి దేవుని కృపను మనం ఆస్వాదించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం గమనించినట్టయితే ఇంకా మనం చూసినట్టు దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 12వ అధ్యాయం గమనిద్దాం ఒకసారి. 12వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ కొన్ని విషయాలు అపోస్తలుడైన పౌలు ఎన్ని శ్రమలు, ఇబ్బందులు పడి ఉన్నాడో అది చదువుదాం ఒకసారి. 12:9 చదువు. 2 కొరింథీ లేదా 12:9 లేదా? అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు గనుక క్రీస్తు నిమిత్తము నా కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను. దేవుని స్తోత్రించలిద్దాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన కృప
ఆయన కృప కోసం అంటే ఆయన ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు, ఆయనకి ఏదో బలహీనత వచ్చేసింది. ఆ బలహీనత ఒక ముల్లుగా ఉంది అపోస్తలుడైన పౌలుకి. ఇది నాకు ఒక ముల్లుగా ఉంది, నన్ను ఇబ్బంది పెడుతుంది. నేను ఎక్కడ సేవకు పోయినా కానీ, ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ అది నాకు చాలా అడ్డుగా ఉంటుంది ప్రభువా. దీన్ని తీసివేయి ప్రభువా, ఈ బలహీనత తీసివేయి ప్రభువా అని దేవుడిని ముమ్మారు వేడుకుంటున్నాడు. వేడుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, పౌలా అది నీకేమి ఇబ్బంది ఏమి ఉండదు, నా కృప నీకు తోడుగా ఉంది చాలు కదా అని యేసుప్రభు పౌలుతో అంటాడు. దేవుని స్తోత్రించలిద్దాం, హల్లెలూయా. యేసుప్రభు పౌలుతో ఏమంటున్నాడు, నా కృప నీకు తోడుగా ఉంది చాలు కదా అన్నప్పుడు పౌలు ఏమంటున్నాడు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుందని ఆయన నాతో చెప్పాడు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే నేను బహుగా సంతోషపడుతూ అతిశయపడుతున్నాను. నా బలహీనత ఎప్పుడైతే ఉందో అప్పుడు నేను సంతోషపడుతున్నాను అంటున్నాడు. ఈ మాట ఎవరైనా చెప్పగలరా? నేను బలహీనుడిని, నాకు బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, జబ్బు చేసింది. ఈ జబ్బు చేసినప్పుడు దేవుడు ఇచ్చి నీకు తోడుగా ఉంటానులయ్యా అంటే ఎవరైనా సంతోషపడతారా? ఈ లోకానుసారంగా మనం చూస్తే ఆత్మీయంగా దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటాం. ఈ లోకానుసారంగా బలహీనుడిగా మంచంలో ఉన్నప్పుడు ఎవరన్నా ఒకరిచ్చి దేవుడే వచ్చి నేను నీకు తోడుగా ఉంటానులే అంటే మనకు తెలియదు. ఒక్కోసారి తెలియక దేవుడు మాట్లాడుతాను, ఎవరు మాట్లాడు తెలియదు. అప్పుడు ఏంటి, నాకు బలహీనత కూడా నేను ఇలా ఉంటే తోడుగా ఉంటారంట, ఉపయోగం ఏమిటి అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడే నేను బలం ఇస్తాను నీకు అంటున్నాడు. పౌలు ఏమంటున్నాడు, దేవుడు నాకు బలం ఇస్తాను అంటున్నాడు, దేవుడు నాకు శక్తి ఇస్తాను అంటున్నాడు. ఈ బలహీనత నన్ను ఏం చేసిద్ది? ఈ లోక సంబంధించిన బలహీనత, ఈ శరీర బలహీనత నన్ను ఏమి చేయదు. ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉంటానన్నాడు, నా బలం నీకు ఇస్తానన్నాడు. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అలలు రేగినను, తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా, నన్ను రక్షించే దేవుడవయ్యా, నన్ను కాపాడే దేవుడవయ్యా, నన్ను రక్షించే దేవుడవయ్యా. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే. సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే. నన్ను ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయ్యా. పౌలు అంటున్నాడు, అయ్యా నా బలమంతా నీవే ప్రభువా, నా శక్తి అంతా నీవేనయ్యా, నా సొంత బలము కాదు, సొంత శక్తి కాదయ్యా, నీ బలము నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి ప్రభువా అని పౌలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ గమనించినట్టయితే యేసు ప్రభువు చెప్పిన మాటల్ని ఆయన తీసుకున్నాడు. పౌలా ఎందుకు భయపడుతున్నావు, ఎంత శక్తి ఎంత బలము కావాలి నేను ఇస్తా కదా నీకు, ఈ చిన్న బలహీనత నేనేం చేస్తుంది
అని అన్నప్పుడు వెంటనే పౌలు దానికి లోబడిపోయి, చాలు ప్రభా, ఈ మాట చాలు నాకు, నీ బలము నాకు చాలా, నేను ఎప్పుడు బలహీనుడిగా ఉంటానో అప్పుడు నేను బలవంతుడు అంటున్నాడు. ఎప్పుడు బలహీనుడు అయిపోతాడు ఆ పౌలు అంటున్నాడు, నేను అప్పుడే బలవంతుడు. ఎందుకంటే అప్పుడు దేవుని శక్తి నన్ను బలపరుస్తుంది, అప్పుడు దేవుని శక్తి నన్ను నాకు బలమిస్తుంది, శక్తినిస్తుంది అని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఎన్ని బలహీనతలు వచ్చినాయి, ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఆయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఎన్ని ఉపద్రవాల్లో ఉన్నాడు ఆయన, ఎలాగ హింసించబడ్డాడు ఆయన. ఎన్నోసార్లు పౌలు గురించి చెప్పుకున్నాం. ఈ పత్రికలు చెప్పుకున్నంత సేపు కూడా ఆయన దాదాపు 14 పత్రికలు రాశాడు ఈ కొత్త నిబంధన ఈ పుస్తకములు బైబిల్లో. ఈ 14 పత్రికలు కూడా పౌలు మాట ఎత్తకుండా మనం ఉండలేం. ఆయన పడిన కష్టాలు, ఆయన పడిన శ్రమల గురించి ఎన్నోసార్లు మనం చెప్పుకున్నా మనకు అర్థం కావు. ఆమెకు చాలా అవి కూడా ఎన్నిసార్లు అని చెప్పుకోవచ్చు మనం, ఎన్నిసార్లు అని చెప్పి. ఎందుకంటే ఆయన శ్రమల్లో ఎన్ని శ్రమలు పడ్డాడు, దేనికోసం శ్రమలు పడ్డాడంటే యేసు ప్రభు కోసం, దేవుని రాజ్యం కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం ఆయన శ్రమలు పడి అనేక మందిని రక్షించాడు, దేవుని సన్నిధిని నడిపించాడు. కాబట్టి మనము కూడా, ప్రభా నీ బలము నాకు కావాలయ్యా, నీ శక్తి నాకు కావాలి ప్రభా, నీ బలము నాకు, నీ శక్తి నాకు లేకపోతే నాయన నేను జీవించలేను ప్రభా, నేను ఉండలేను ప్రభా అని దేవుని శక్తి కోసం, దేవుని బలం కోసం మనము దేవుని అడగాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవా, నీ శక్తి నాకు కావాలి, నీ బలము నాకు కావాలి అని ఇక్కడ మనం గమనించినట్టయితే అదే 11వ అధ్యాయంలో కొరింథీ 2వ పత్రికలోనే కొన్ని విషయాలు మనం చదువుకుందాం. ఏ రకంగా శ్రమ పొందాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో కూడా మనం ఏదో 2 మాటలు చెప్పుకొని ప్రతిసారి మనం ముగించేస్తున్నాం. కానీ కొన్ని మనం అన్నీ కూడా మనం చదువుకుందాం. 23వ వచనం చదువుకుందాం. 11:20 నేను చదువుతాను. వారు క్రీస్తు పరిచారకులా వెర్రివాని వలె మాట్లాడుచు, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడ్డాను, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాను. ఇవన్నీ విందాం. అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాను, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉన్నాను, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 4 దెబ్బలు తిన్నాను, ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడ్డాను, ఒక రాత్రింబవళ్ళు సముద్రంలో గడిపేతిని, అనేక పర్యాయములు ప్రాణాపాయములో, నదుల వలన ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనుల వలన ఆపదల్లోను, అన్ని జనుల వలన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతుంది. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. ఎన్ని శ్రమలో ఇవి కాకంట ఇంకా అనేక ఉన్నాయంట. చెప్పింది కొంచెమే, కానీ ఇంకా ఆయన పడిన శ్రమలు, ఆయన పడిన కష్టములు అనేకమై ఉన్నవి. ఈ మాట ఎందుకు నేను చెబుతున్నా అంటే, ఇన్ని శ్రమలు పడుతున్నా, ఇన్ని కష్టములు ఉన్నా కానీ దేవుని కృప నాకు తోడుగా ఉంది కాబట్టి ఈ శ్రమలు నాకు శ్రమలుగా అనిపించట్లేదు అని పౌలు మాట్లాడుతున్నాడు. ఎన్ని శ్రమలు పడ్డా కూడా అప్పుడు నేను బలవంతుణ్ణి, ఎన్ని హింసించబడ్డా కానీ అప్పుడు నేను బలవంతుణ్ణి, రాళ్లతో కొట్టబడ్డా కానీ అప్పుడు నేను బలవంతుణ్ణి. ఆయన సముద్రంలో పోతున్నప్పుడు దేవుడు సముద్రంలోకి వచ్చి ఆయనతో మాట్లాడాడు. ఆయన ఓడ పగిలిపోతున్నప్పుడు దేవుడు సముద్రంలోకి వచ్చి దేవుడు ఆయనతో, పౌలుతో మాట్లాడు. పౌలా, నువ్వేం భయపడొద్దు, ఓడ పగిలితున్నా, తుఫాన్లు వస్తున్న సముద్రంలో నువ్వేం భయపడద్దు, అలలు వచ్చినా భయపడొద్దు, నీతో కూడా ఉన్న వారందరూ కూడా నేను బ్రతికిస్తాను, మీరందరూ క్షేమంగా ఒడ్డుకుపోతారు. ఈ సముద్రంలో ఉన్నాం కదా, ఓడ పగిలిపోతుంది, బద్దలైపోయింది ఒకసారి, బద్దలైపోయినాక మీరు భయపడొద్దు, నేను మీకు అందరూ తోడుగా ఉంటాను, మిమ్మల్ని బ్రతికిస్తాను నేను అపోస్తలుడైన పౌలుతోటి సముద్ర ప్రయాణంలో మాట్లాడుతాడు దేవుడు. అలాగే చెప్పిన విధంగానే పౌలు వారితో అయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు, మిమ్మల్ని బ్రతికిస్తారని, మీకు ఎలాంటి భయపడొద్దు, మీ ఆపద రాదు మీ దగ్గరికి కూడా, కాబట్టి నేను మీకు తోడుగా ఉంటాను, దేవుడు మనకు తోడుగా ఉంటాడు, భయపడొద్దని వాళ్ళకి ఆ గోధుమలు రొట్టెలు చేసి రొట్టెలు పంచిపెట్టి, తినండి, కొన్ని దినాలు మనం ఉపవాసం ఉన్నాం కాబట్టి ఇప్పుడైనా తినండి అని చెప్పి వాళ్ళని బలపరిచిన పౌలు, వాళ్ళందరూ కూడా రక్షణ పొందినట్టు గమనిస్తాం. తర్వాత మనం ఆ పౌలుతో ఎంతమంది ఖైదీలు ఉన్నారో అందరూ కూడా రక్షణ పొందారు. ఇవన్నీ ఎలాగంటే దేవుని కృప పౌలుకు తోడుగా ఉంది కాబట్టి ఆయన శ్రమల్లో ఉన్నా కానీ, ఇబ్బందులు ఉన్నా కానీ ఆయన ముందు కొనసాగుతున్నట్టుగా మనం చూస్తున్న వాక్యంలో. కాబట్టి ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు నాకు ఏమాత్రం శ్రమలుగా అనిపించట్లేదు అంటాడు. మనం చూసినట్టయితే పౌలు మాట్లాడుతూ ఇంకా అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు.
అయ్యా నేను ఎన్నో శ్రమల్లో ఉన్నా, ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ దేవుడు నాకు ఆయన కృప నాకు తోడుగా ఉంది అని మాట్లాడుతున్నాడు. యేసయ్య మనతో ఉంటే, దేవుడు మనతో ఉంటే, ఆయన కృప మనతో ఉంటే, మనం ఏమాత్రం కూడా భయపడాల్సిన పని లేదు అని ఈరోజు మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ కృప నాకు కావాలి ప్రభా. ఈరోజు నీ సన్నిధి నాకు కావాలి ప్రభా. మోషేకు తోడైన దేవుడు, దావీదుకు తోడైన దేవుడు, ఆయన కృప వారికి తోడుగా ఉంచాడు. ప్రభా నీ సన్నిధి నాకు లేకపోతే నేను వెళ్ళను ప్రభువా అని మోషే అంటాడు. నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది అంటాడు దేవుడు. అలాగా వారి అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఆయన నమ్ముకున్న వారికి, ఆయన నమ్మిన వారికి తోడుగా ఉన్న దేవుడు ఆయన. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. అవునయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం ప్రభు. ఇదిగో నాయన, ఇదిగో ప్రభు, ఈరోజు నాయన మేమందరూ కూడా నాయన మీ సన్నిధిలో ఈ విధంగా ఉన్నామంటే, అయ్యా మీరు మీ సన్నిధిలో ఈ విధంగా కృపను ప్రభు పొందుకొని ఉన్నామంటే అది మీరిచ్చిన భాగ్యమే ప్రభు అని దేవుడు ఈరోజు అందరితో మాట్లాడుతున్న మాటలు కూడా దేవుని కృపను మనము ఆస్వాదిస్తూ దేవుని కృప మనం పొందుకుంటూ ఉన్నట్టయితే మన శ్రమలుగా అనిపించవని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ శ్రమలు పొందినప్పుడు అంటే దేవుడు అంటున్నాడు, అది ఒక రోజున మహిమలో మనం ఉన్నప్పుడు అవి మనకి ఏ మాత్రం కూడా ఎన్నదగినగా కనిపించవంట. ఈ శ్రమలు కాదు ఇవి, ఈ మామూలుగానే ఉన్నాయి అని అనిపించిందంట మనకి. ఎంత శ్రమలో నడిచిపోతున్నా కానీ దేవుని కృప మనం చూస్తాం కదా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు దేవుని కృప వారికి తోడుగా ఉంది కాబట్టి వాళ్ళ శ్రమల్లో అగ్నిగుండంలో వెళుతున్నా కానీ వాళ్ళ శ్రమలుగా అనిపించట్లేదు. వాళ్ళకి చల్లగానే ఉంది, ఏమి లేనట్టుగానే ఉంది. అక్కడ అగ్ని పెద్ద 7 అంతులుగా హెచ్చించారు దాన్ని, అయినా కానీ అగ్నిగుండం నడిచిపోతున్నప్పుడు వాళ్ళు శ్రమలు అనిపించట్లేదు, కాలటం లేదు, ఏమన్నది వాళ్ళకి. ఎందుకంటే దేవుని కృప వారికి తోడుగా ఉంది కాబట్టి. ఈరోజు దేవుని కృప మనకు తోడుగా ఉంటే మన కుటుంబాల్లోనా లేకపోతే బయటనా లేకపోతే ఎక్కడా మీకు శ్రమలు, ఇబ్బందులు, శోధనలు లేకపోతే నిందలు, అవమానాలు వస్తున్నాయా? అలా వస్తున్నప్పుడు నువ్వు ఏమనుకోవాలంటే పౌలు అన్నట్టుగా దేవుని ప్రభా నీ కృప నాకు తోడుగా ఉంది కాబట్టి నాకు ఏమీ ఇబ్బంది లేదు ప్రభా అని పౌలు అనుకున్నట్టుగా మనము కూడా అదే అనుకోవాలి. ఎన్నొస్తున్నా కానీ ఇవన్నీ వస్తే పోతాయి ప్రభా, నాకు అవసరం లేదు, నీ కృప నాకు తోడుకుంటే చాలు ప్రభా అని మనము దాన్ని ఈజీ కొట్టి పరేసేయాలి. వచ్చిన శ్రమలన్నింటినీ కూడా ఈజీగా వాటిని పక్కన పడేసినట్టయితే ఆ దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. అది పౌలు అన్న మాట ధైర్యం మనకి ఇస్తుంది. ఈరోజు
ఎప్పుడు నేను బలహీనున్నో అప్పుడు నేను బలవంతుణ్ణి అంటున్నాడు. అంటే ఎందుకు అలా అంటున్నాడు? బలహీనుడు ఉన్నప్పుడు బలవంతుడు ఎలా అవుతాడు? ఎలా అవుతాడంటే యేసు ప్రభు కృప అప్పుడు ఆయనకి పనిచేసిద్ది. బలహీనుడుగా ఉన్నప్పుడే ఆయన పనిచేసిద్ది. దావీదున్నాడు. దావీదు చాలా చిన్నవాడు. చాలా చిన్న వయసులో ఉన్న దావీదు అంత పెద్ద గొల్యాతుని జయించాడంటే, అంత చిన్నప్పటి నుంచే విద్యాభ్యాసం చేసిన గొల్యాతుని కనీసం అతను డాలు కూడా మొయ్యలేని దావీదు. అంత బరువుగా ఉంటుందండి డాలు కూడా. ఆయన యేసుకు శిరస్త్రాణం కావచ్చు, తల మీద పెట్టుకున్న కిరీటం కావచ్చు, మామూలుగా ఒక్కళ్ళు మోసేది కాదది. అంత భయంకరమైన మనిషిని ఆ విధంగా ఓడించాడంటే, ఎలా ఓడించాడు దావీదు? దేవుని కృప, దేవుని నామం, నేను ఈ యెహోవా నామంతో నీ మీదకి వస్తున్నానంటాడు. దేవుని కృప లేకుండా ఏది కూడా మనం చేయలేం. అంత పెద్ద గొల్యాతుని జయించాడంటే దావీదుకు దేవుని కృప తోడుగా ఉంది కాబట్టే. ఎన్నోసార్లు దావీదు కీర్తనలు మనం చూస్తే దేవుని కృపను గురించి ఆయన కొనియాడతాడు. అయ్యా నీ కృప నాకు, నేను పచ్చని ఈ మందిరంలో ఉన్నానంటే అది నీ కృప నాకు తోడుగా ఉంది ప్రభువా. కీర్తన గ్రంథంలో 52వ అధ్యాయం మనం చూసినట్టయితే అక్కడ దావీదు మాట్లాడితే ఏమంటాడంటే 52వ అధ్యాయంలో 8వ వచనం మనం చూసినట్టయితే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటున్నాడు దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మక ఉంచాను కాబట్టే ఈ విధంగా నేను పచ్చగా ఉన్నాను. ఈ విధంగా మనం కూడా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమంటే, మనం కూడా ఎల్లప్పుడూ కూడా పచ్చగా అంటే ఎల్లప్పుడూ ఫలిస్తూ, ఎల్లప్పుడూ మనం గమనిస్తాం, చాలా చదువుకుంటాం కదా, నీటి కాలువల ఓరన ఒడ్డున ఎలా చెట్లు ఎల్లప్పుడూ ఫలిస్తూ ఉంటాయో. ఎందుకంటే నీళ్ళు ఎప్పుడు పారుతూ ఉంటాయి కాబట్టి ఆ చెట్లు ఎల్లప్పుడూ ఫలిస్తూ ఉంటాయి, పంటలు పండుతూ ఉంటాయి. అప్పుడు పచ్చగా ఎల్లప్పుడూ పచ్చగానే ఉంటాయి అవి, వాడిపోవు. మనం కూడా అలాగ వాడిపోకుండా ఆత్మీయంగా బలపడుతూ, ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలంటే దేవుని మందిరంలో మనం ఉన్నట్టయితే, దేవుని కృప మనకు తోడుగా ఉంటే మనం కూడా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు ఎలా ఉంటుందో. ఒలీవ చెట్టుని గురించి తెలుసా? ఒలీవ చెట్టు దాదాపుగా చనిపోతుంది, కొన్ని వేల సంవత్సరాలు బ్రతుకుతుంది. ఇజ్రాయెల్ దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. ఇప్పుడు కూడా ఒలీవ చెట్లు కొన్ని వేల సంవత్సరాలు మలిచిన చెట్లు ఉంటాయంట. వాటి దాదాపుగా చావు ఉండదు. అవి చనిపోయినా కానీ దాని మొద్దు మరలా చిగురిచ్చేది అనమాట. దానికి చావు అనేది ఉండదు. అలాగ ఒలీవ చెట్టు వలె నేను ఉంటాం. మనం ఇక్కడ ఎల్లప్పుడూ కూడా నిత్యము జీవంలో దేవుని దగ్గర ఉంటాం. మనం నిత్యము దేవుని దగ్గర ఉంటాం, చనిపోము మనం. మనకు మరణం అనేది లేదు రక్షణ పొందిన వారికి. బాప్తిస్మం పొంది రక్షణ పొందిన వారికి మరణం లేదు, నిత్య జీవం ఎల్లప్పుడు మనకి. పచ్చని ఒలీవ చెట్టు వలె ఆయన దగ్గర ఎల్లప్పుడూ మనం ఉంటాం. కాబట్టి ఇంత మంచి అవకాశం మనం ఎంతమందిని కోల్పోతున్నాం. ఇంకెంతమంది మనం ఇంకా అలాగ దేవుని కృప లేకుండా అలాగ ఆత్మీయంగా ఎదగకుండా ఉంటున్నాం. ఈరోజు మనం ఈ మాటలు ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, మన హృదయాలను బలపరుచుకొని, ప్రభువా నీ కృప నాకు కూడా కావాలి, నేను కూడా నీ కృపను పొందుకొని నా బలహీనత వచ్చినా కానీ దాంట్లో నేను బలవంతురాలుగా నేను ఉండాలి అని మనము దేవుడిని కోరుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. పౌలు కొరింథీ సంఘంతో ఎందుకు మాట్లాడుతున్నాడు? వాళ్ళు పూర్తిగా దేవుడిని అనుమానిస్తున్నారు. దేవుడు మనల్ని తిరిగి లేవలేదు, ఆయన దేవుడు లేవలేదు అని ఒక ఆలోచనతో ఉన్నప్పుడు, ఆయన పునరుద్ధాండ్ర బాబు లేచాడు, మీ పాపముల కోసం ఆయన మరణించాడు, తిరిగి లేచాడు అని వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను ఒక ఆనప్పుడు నేను అలా అన్నవాడినే, క్రీస్తు లేడు అని నేను అన్నవాడిని, ఆయన హింసించిన వాడిని నేను. ఇప్పుడు ఏమంటున్నాను? నేను ఏమై ఉన్నానో దేవుని కృప ఎందుకంటున్నాను? నేను దేవుడు నన్ను కాపాడాడు కాబట్టి, రక్షించాడు కాబట్టి నేను తెలుసుకున్నాను. ఆయన నాకు కనపడ్డాడు, నాకు ప్రత్యక్షమయ్యాడు, ఆయన తిరిగి లేచాడు, నా కోసం మరణించి తిరిగి లేచాడు కాబట్టి నేను కూడా నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి అని వాళ్ళకి అర్థమయ్యే విధంగా కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం కూడా అందరం కూడా దేవుని కృప కోసం మనం ప్రయత్నం చేయాలి. మనం గమనించినట్టయితే ఇర్మియా గ్రంథం మనం చూసినట్టయితే అక్కడ ఇర్మియా అంటాడు, ఒక మాట చదువుదాం. ఇర్మియా గ్రంథం మనం చూసి 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో 3వ వచనం చదువుదాం. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చాలా దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. దేవుడిగా మాట్లాడుతున్నాడు అంటే, చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్ష ఒక మాట చెప్పాడు. ఇర్మియా అంటున్నాడు, నాకు చాలా క్రితం ఒక మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు ఇర్మియాకి అంటే,
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల నా కృప ఎల్లప్పుడూ చూపుతాను అంటున్నాడు. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, దేవుడు నాతో మాట్లాడు. ఎప్పుడు మాట్లాడు? చాలా కాలం క్రితం చిన్న వయసులో నాతో మాట్లాడాడు. నన్ను ఏర్పరచుకున్నప్పుడు మాట్లాడాడు. నేను బాలుడిగా ఉన్నప్పుడు నాతో మాట్లాడాడు దేవుడు. ఏం మాట్లాడాడు? నేను నీ మీద శాశ్వతమైన ప్రేమ చూపిస్తున్నాను. కాబట్టి నేను ఎల్లప్పుడూ నీ మీద నా కృప ఉంచుతాను, నీకు తోడుగా ఉంచుతాను అని నాతో మాట్లాడాడు. కాబట్టి ఈ విధంగా నేను ఇన్ని శ్రమల్లో, ఇన్ని ఇబ్బందుల్లో నేను కూడా ఇర్మియా ప్రవక్తకి ఇంకా ఆ అధ్యాయం అంతా మనం చూసినట్టయితే ఇర్మియా ప్రవక్తని హింసించ అంటే అంత బాధ పెట్టినంత అధ్యాయాలు మిగతా గ్రంథాల్లో కూడా పుస్తకాలు లేవు. మిగతా ప్రవక్తలు కూడా చాలామంది హింసించబడ్డారు, కష్టపెట్టబడ్డారు, ఇబ్బంది పడ్డారు. కానీ ఇర్మియాని ఇబ్బంది పెట్టినంతగా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఆయన పడిన శ్రమలో ఎవరు పడలేదు. కొత్త నిబంధనలో పౌలు, పాత నిబంధనలో ఇర్మియా ప్రవక్త. ఆయన్ని ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టారు, ఎన్ని అవమానాలు పొందాడు, ఎన్నిసార్లు ఒక బావిలో వేశారు, నీళ్ళు లేని బావిలో వేసి ఆయన చనిపోతారనుకున్నప్పుడు ఆహారం కూడా సరిగ్గా పెట్టకుండా ఎన్ని రకాలుగా ఆయన అవమానించారు. ఒకసారి కొట్టారు కూడా ఇర్మియా ప్రవక్తని ఇష్టానుసారంగా. ఆ విధంగా భయంకరంగా హింసించబడ్డాడు ఇర్మియా ప్రవక్త. అలాగ అంటున్నాడు ఆయన. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, నేను ఇంత హింసించబడ్డా, ఇంత కష్టపెట్టబడ్డా కానీ దేవుని కృప నాకు తోడుగా ఉందని చాలా కాలం క్రితం దేవుడు నాకు చెప్పాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇంతకుముందు మనకి దేవుని సన్నిధికి వచ్చిన కొత్తల్లో దేవుడు నీతో మాట్లాడా? దేవుడు నీతో ఏం మాట్లాడాడు? నేను నీకు తోడుగా ఉంటానన్నాడా? లేకపోతే నేను నీకు నా కృప నీకు తోడుగా ఉంచుతానని చెప్పాడా? చాలా కాలం క్రితం దేవుడు మనకి ఏం చెప్పాడో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడో మాట్లాడేళ్ళు అయిపోయిందిలే, ఇంకా లేదులే, ఇంకా మాట్లాడటం లేదు దేవుడు అనుకోవద్దు. ఆ మాట నీకు నీ జీవితకాలం అంతా ఉపయోగపడుతుంది. నీకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక్కసారి దేవుడు నీతో మాట్లాడిన మాట అది నీ బ్రతుకాలం అంతా ఉపయోగపడుద్ది. పౌలు అంటాడు, నేను వెడలిపో కాలం దగ్గరికి వస్తుంది, అయినా కానీ నేను దేవుని కృప నాకు తోడుగా ఉంది కాబట్టి నేను ఇంతవరకు ఆయన ముగిసే వరకు, జీవితం ముగిసే వరకు కూడా అపోస్తలుడైన పౌలు చనిపోయే వరకు కూడా దేవుని కృప ఆయనకు తోడుగా ఉంది. నేను వెడలిపోయే కాలం వస్తుంది, నా పరుగు నేను తుదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటాడు. అంటే ఆయన మొదటి నుంచి దేవుడు రక్షించబడిన దగ్గర నుంచి ఆయన చనిపోయే వరకు కూడా ఆయన ఏమాత్రమూ దేవుని కృప ఆయన నుంచి విడిచిపోలేదు. ఆ ఇచ్చిన కృపను ఆయన కాపాడుకున్నాడు, భద్రం చేసుకున్నాడు, సద్వినియోగం చేసుకున్నాడు, దాన్ని పోగొట్టుకోలేదు. చాలామంది మధ్యలో దేవుని ఇచ్చిన కృపని, దేవుని ఇచ్చిన ఆత్మను పోగొట్టుకుంటూ ఉంటారు. అది పోగొట్టుకుని సద్వినియోగం చేసుకోలేక వాళ్ళు జీవితాలు వ్యర్థపరుచుకుంటారు. అలాగ లేడు. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆయన చనిపోయే వరకు కూడా నేను వెడలిపోయే కాలం వచ్చింది, నేను చనిపోయే కాలం వచ్చింది, నేను పానముగా పోయబడుచున్నాను, పానార్పణంగా అయిపోబోతున్నాను. అంటే అలాగ నా జీవితం అయిపోయింది. అయినా కానీ అప్పుడు కూడా ఆత్మీయంగా ఉన్నాడు. చాలామంది అనుకోవచ్చు, అయినా పెద్దవాళ్ళం అయ్యామలే, ముసలాళ్ళం అవుతున్నావులే, చాలులే ఇంతవరకు అని ఏలియా అన్నట్టుగా నా జీవితం చాలయ్యా, నేను చనిపోబోతున్నాను, నా భక్తి చాలులే అని ఏలియా ప్రవక్త అంటాడు. నన్ను ఇక తీసుకో ప్రభు అంటాడు. ఇవన్నీ వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలు. చచ్చిపోయి కుంటలోకి పోయేదాకా కూడా దేవుడు నమ్ముకుంటూనే ఉండాలి. ఆయన కృప మనకు ఆస్వాదిస్తూనే ఉండాలి. చాలులే ఇంతవరకు చాలు అనుకోకూడదు ఎవరిని కూడా మనం. కాబట్టి దేవుని మనతో మాట్లాడుతున్న దేవుడి రోజు ఏమిటంటే, దేవుని కృప మనం ఆస్వాదించాలి. చాలా కాలం క్రితం మాట్లాడిన మాటలు ఇప్పుడు జ్ఞాపం చేసుకున్న బైబిల్ కాలేజ్ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడొద్దు అని ఒక మాట మాట్లాడాడు. నేను ఒక్కోసారి కొంతమంది ఏమంటారు, బైబిల్ కాలేజీలో వచ్చిన టీచర్లు ఏమంటారంటే, ఒక్కోసారి సాతాను స్వరం వినపడిద్ది గమనించండి, దేవుని స్వరము సాతాను స్వరం వేరువేరుగా ఉంటుంది గమనించండి అంటాడు. నేనైతే అనుకున్నాను, అంటే దేవుడు చెప్పిన మాటలు స్పష్టంగా మాట్లాడతాడు, అవి మనకి ఎల్లప్పుడూ గుర్తుంటాయి. సాతాను చెప్పిన మాటలు గుర్తుండవు, మర్చిపోతాం, వెంటనే మర్చిపోతాం. వాడు సరిగా మాట్లాడు కూడా. ఆ రోజు అన్న మాట దేవుడు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడవద్దు అంటే, ఇంటి దగ్గర పరిస్థితులను బట్టి నేను ఆలోచన చేస్తున్నా, ఇంటి దగ్గర పరిస్థితిని బట్టి ప్రార్థన చేస్తున్నా. ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను, ఒక్కడనే 2 సంవత్సరాలు నీ సన్నిధిలో ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నాను, ఇంటి దగ్గర ఎంతో ఇబ్బంది పడుతున్నారు అని కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ రాత్రంతా దాదాపు మధ్యరాత్రి దాకా ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు దేవుని స్వరం 2 గంటలు, అప్పుడు దాదాపు 2:30 అప్పుడు వినపడింది నాకు. అప్పటి నుంచి ఇక నాకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే చాలా నాకు మనసు తేలికైపోయింది, సంతోషంగా ఉంది. తెల్లవారిన తర్వాత ఎవరికైనా చెబుదాం ఈ మాట, ఎవరికైనా చెప్పాలి అని ఎవరికొరు చెప్పిన దాకా, ఆ విద్యార్థులు చెప్పిన దాకా నా మనసు ఊరుకోలేదు. అది ఇప్పుడు కూడా నాకు ఆ మాట వినపడుతూ ఉంటుంది. దేవుడు మాట్లాడితే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి దేవుడు మాట్లాడిన మాటలు మీతో మాట్లాడా, గతంలో ఎప్పుడైనా మాట్లాడా? ఆ మాట్లాడితే ఆ మాటలు నీకు ఎల్లకాలం, బ్రతుకు కాలం అంతా నీకు అవి తోడుగా ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడు.
ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా ఆ దేవుని ఆత్మ కోసం, మనము దేవుడి కృప కోసం మనం ఎతకాలని, వెతికితే దేవుడు మనకు దొరుకుతాడని దేవుడు మాట్లాడు. కొన్ని మాటలు మనం చదువుకుందాం. మరి కొన్ని మాటలు మనం చూసినట్టయితే ఆహ్, కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ అధ్యాయం ఈ రిఫరెన్స్ చెప్పుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక రెండో పత్రికలోనే, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయము ఒక సంఘాన్ని గురించి ఇక్కడ మాట్లాడతాడు. మాసిదోనియా అనే సంఘముల్లో దేశంలో ఉన్న సంఘాల గురించి మాట్లాడుతూ 8వ అధ్యాయం మొదటి నుంచి, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చున్నాను. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. మాసిదోనియా అనే దేశంలో సంఘాలు, కొన్ని సంఘాలు, అది దేశం కాబట్టి, మన దేశంలో ఎలాగైతే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయో, కొన్ని సంఘాలు ఉన్నాయో, మాసిదోనియా అనే దేశంలో కొన్ని సంఘాలు, ఆ సంఘాల వారి గురించి పౌలు మాట్లాడితే ఉన్నాడంటే, ఆ సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఏమి కృప దేవుడు వాళ్ళకి ఇచ్చాడు అంటే, వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించిన. వారు ఎలా ఉన్నారు? వాళ్ళు బహుగా శ్రమలు పడ్డారంట. ఆ శ్రమల్లో పరీక్షించబడ్డారంట. ఆ శ్రమల్లో పరీక్షించబడుతున్నటువంటి వాళ్ళు బహుగా సంతోషించారంట. ఎన్ని శ్రమలు వచ్చినాయి ఆ దేశం, మాసిదోనియా దేశం అంటే అది విగ్రహారాధన దేశం, అది ఏమాత్రం దేవుడిని ఎరగని దేశం. అది అక్కడికి వెళ్ళి పౌలు మాట్లాడుతున్నప్పుడు, పౌలుకు ఒక రోజు దర్శనం వచ్చింది. ఆయన ఎటు పోవాలా, ఏ దేశం పోవాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ కలలో ఒక వ్యక్తి వచ్చి దర్శనంలో ఆయనతో మా దేశం రా, మాసిదోనియా మా దేశం రా అని ఆహ్వానిస్తాడు. ఆహ్వానించినప్పుడు పౌలు ఆ దేశం వెళ్తాడు. దేశం వెళ్ళి అనేక మంది అన్ని జనులు మార్చిన తర్వాత వాళ్ళు ఎలాగ మారిపోయారు? వాళ్ళు చాలా నిరుపేదలు అంట. వాళ్ళు చాలా లేని వాళ్ళు. దేశంలో ఉన్న సంఘాలు చాలా లేని వాళ్ళు, దారిద్ర్యంలో ఉన్నారు అంట. వాళ్ళు సామర్థ్యం లేని వాళ్ళు అంటూ వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని స్వాత ప్రకటించినప్పుడు వాళ్ళు అంగీకరించారంట. శ్రమల్లో పరీక్షించబడ్డారంట. వాళ్ళు పరీక్షించబడినప్పుడు ఈ శ్రమల వల్ల మేము పరీక్షించబడుతున్నాము అని వాళ్ళు చాలా సంతోషించారంట. వాళ్ళు శ్రమలు వచ్చినప్పుడు ఎవరు సంతోషిస్తారా? శ్రమలు వచ్చినప్పుడు బాధపడతారు, ఏడుస్తారు, కృంగిపోతారు. మనలాంటి వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇంకా సంతోషిస్తున్నారంట. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అని వాళ్ళు ఇంకా సంతోషంతో ఉన్నారు. గమనించినట్టయితే మనం కొత్త నిబంధనలో మనం చూస్తే అపోస్తలుల కార్యముల్లో యోహాను, పేతురు వాళ్ళు వెళ్ళి ఒక కుంటివాడిని, శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటివాడిని బాగు చేసిన తర్వాత చాలామంది వచ్చి వ్యతిరేకులు వచ్చి వాళ్ళిద్దరిని కొట్టినప్పుడు, దెబ్బలు కొట్టినప్పుడు, చెరసాలు వేసినప్పుడు వాళ్ళు ఎంత సంతోషిస్తూ వెళ్తారంట. దేవుని వల్ల మేము ఈ దెబ్బలు తిన్నాము అని సంతోషంతో వాళ్ళు ఆనందంతో వెళ్తారని అక్కడ మాట చదువుదాం. ఆ మాట ఒకసారి. ఆ శ్రమల వలన వాళ్ళు ఎంతో సంతోషిస్తూ వెళతారు అని రాయబడి అక్కడ. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో పౌల్ని, పేతుర్ని వాళ్ళు కొట్టినప్పుడు, చెరసాలలో వేసినప్పుడు ఆ దెబ్బల వలన సంతోషిస్తూ దేవుని వలన మేము దెబ్బలు తిన్నాము అని చాలా సంతోషంగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారని దేవుని వాక్యం రాయబడింది అక్కడ. కనపడింది మీకు ఏమన్నా? 5వ అధ్యాయంలో 41వ వచనం చదువుదాం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు
మహాసభ ఎదుటి నుంచి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములో ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుండ్రి. దేవుని స్తోత్రించరిద్దాం. హల్లెలూయా. యేసు నామము నిమిత్తం మీరు మాట్లాడకూడదు అని పేతుర్ని, ఆ యోహాన్ని వాళ్ళు హింసించి కొట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు అక్కడ ఏం రాయబడింది? 40వ వచనం నేను చదువుతున్నాను. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించారంట. వాడు ఎవరిని స్తోత్రించలేదా? హల్లెలూయా. ఎందుకు అలా సంతోషించారంటే దేవుని కృప మాకు తోడుగా ఉంది, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎంత కొట్టినా ఎంత హింసించినా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అని సంతోషిస్తూ శ్రమల్లో కూడా ఆనందంతో ఉన్నారంట. వాళ్ళు మాసిదోనియా సంఘస్థులు కూడా అంట వాళ్ళు చాలా నిరుపేదలైన కానీ వాళ్ళు కానుకలు మాత్రం అంటే చాలా విస్తారంగా ఇస్తారంట. ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చేస్తారంట కానుకలు. వాళ్ళంతా మేము లేని వాళ్ళం కదా, పేదవాళ్ళం కదా, మా దేశం మా సంఘము అనుకోకుండా వాళ్ళు కానుకలు ఇవ్వటంలో కూడా చాలా శ్రేష్టంగా ఇస్తారంట. వాళ్ళు వాళ్ళు నిరుపేదలంట. మళ్ళీ రాయబడింది అక్కడ వాళ్ళు నిరుపేదలంట. వాళ్ళు అలా నిరుపేదలుగా ఉన్నవారు కానుకలు ఇవ్వటమే కాకుండా వాళ్ళ శ్రమల్లో ఇబ్బందుల్లో సంతోషంతో ఉంటారంట. వాళ్ళు దేవుడు మాకు తోడుకున్నాడు చాలే, ఒకవేళ ఇక్కడ చనిపోయినా మళ్ళీ పరలోక రాజ్యం వెళ్తాం, మనం దేవుని రాజ్యంలో ఉంటాం, మనం ఇక్కడ కళ్ళు మూస్తే దేవుని రాజ్యం కళ్ళు తెరుస్తాం, ఏమైంది శ్రమలు రాని చంపని ఏమైంది అని ఒక ధైర్యంతో ఉంటారంట. వాళ్ళు ఇప్పుడు అంత ధైర్యం కలిగి మనం కూడా ఉండాలని దేవుడు ఈరోజు మనతో అంత ధైర్యం మనకు రావాలంటే దేవుని కృపను మనం పొందుకోవాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని కృపను పొందుకున్న పౌలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు అంటే ఆయన ఎన్నిక లేని వాడిగా ఉన్నప్పుడు ఎన్నిక చేయబడ్డాడు. కాబట్టి మనము కూడా ఎన్నిక లేని వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన కృపను మనం సద్వినియోగం చేసుకొని మనం కొనసాగాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది. చనిపోయే వరకు కూడా ఆయన దేవుడు విడిచిపెట్టలేదు, ఆయన కృపను దూరం చేసుకోలేదు. కాబట్టి మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా దేవుని కృప పొందుకొని పోవాలి. మనం ఈరోజు ఆయన కృప లేకపోతే నేను బ్రతకలేను అనే ఒక ఆలోచనతోటి మనం ఇక్కడి నుంచి వెళ్ళాలని దేవుడు మన హృదయం చేర్చుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుని కృపను పొందుకొని ప్రభువా నీ కృపను మేము పొందుకోవాలి, నీ దయను మేము పొందుకోవాలి ప్రభువా అని అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం కొద్దిసేపు. అలాగే దేవానికి స్తోత్రము నాయన, వందనాలు ప్రభువా. అయ్యా మీ సన్నిధి ప్రభువా మాకు తోడుకుంటే, మీ కృప నాకు తోడుకుంటే చాలు ప్రభువా, మీ కృప నాకు కావాలి ప్రభువా అని అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం కొద్దిసేపు. దేవుని కృప లేకుండా ఇంకా నువ్వు అలాగే ఉంటున్నావా? దేవుని కృపని దూరం చేసుకుని అలాగే నువ్వు ఇంకా జీవిస్తూ ఉన్నావా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రభువా నీ కృప నాకు కావాలి ప్రభా, ఎందుకంటే నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు నేను బలవంతుడిని. నా బలహీనతలో నీ కృప నాయన, నీ బలము నాకు నాయన ప్రత్యక్షపరచబడుతుంది కాబట్టి అప్పుడు నేను బలవంతుడినయ్యా. నీ బలం పరిపూర్ణం అవుతుంది కాబట్టి నీ బలవంతుడినయ్యా. శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా ప్రభా నీ కృప నాకు తోడుగుంటే చాలు. ఆ శ్రమలుగా అనిపించవు ప్రభా నాకు అని. ఈ లోకంలో మనకి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో, ఎన్ని శ్రమలు వస్తున్నాయో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన్ని పొందుకొని పోదామా? ఇర్మియా అంటున్నాడు, కొంతకాలం కిందట దేవుడు నాతో మాట్లాడాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తానన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆ ప్రేమ దూరం అయిపోకుండా ఆయన కృప తోడుగా ఉంచుతానన్నాడు. ఆయన మనం ప్రేమించేవాడిగా ఉన్నాడు, ఆయన కృప మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను,
నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. సర్వము పోయి శరీరం కుళ్ళిన నాను వారే వెలివేసిన, సర్వము పోయి శరీరం కుళ్ళిన నాను వారే వెలివేసిన, ఆప్తులంతా శత్రువులైన, ఆప్తులంతా శత్రువులైన అంతము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలే. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను కైకొనుమయ్యా. నా యేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వల్లేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వల్లేనయ్యా. నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నీకే అర్పిస్తాను. నీకే